మూడో మాట జెంటిల్ టీచింగ్, మాన్యత కలిగిన బోధ. ఒకటి గుడ్ టెస్టిమనీ, 2 గ్రేట్ ట్రయంఫ్, 3 జెంటిల్ టీచింగ్. 10వ వాక్యం, షిలోహు వచ్చు వరకు. అందరూ బైబిల్లో రాసుకోండి, పెన్ తెచ్చుకున్న వాళ్ళందరూ రాసుకోండి. అక్కడే సమాధానకర్త వచ్చేంత వరకు యోధా యొద్ద నుంచి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై, రాసుకోండి అక్కడ, ప్రజలు అతనికి విధేయులై అతని దగ్గరకు చేరుతారు. రాసుకోండి బైబిల్లోనే ఆ మాట. ప్రజలు అతనికి విధేయులై అతని దగ్గరకు చేరుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 22:16. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గాన్ని సత్యాన్ని సత్యముగా బోధిస్తూ ఉన్నవాడు అని, ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం లేకుండా బోధిస్తూ ఉన్నవాడు అని మాకు తెలుసు. షిలోహు వచ్చు వరకు అతని దగ్గర నుంచి రాజదండం తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండం తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులై అతని దగ్గరికి ఎప్పుడు వస్తారు? షిలోహు వచ్చు వరకు అంటే సమాధానకర్త. ఎవరు సమాధానకర్త? ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, సమాధాన అధిపతి, సమాధానకర్త. నా దేవుని ప్రియులారా, యోధా ఈ రోజున పెంతుకోస్తు అనుభవాల్లో స్తుతి యాగము కలిగిన సంఘాల్లోకి ప్రజలు కుప్పల తెప్పలుగా వచ్చి పడ్డానికి కారణం ఏంటి తెలుసా? బోధ. మీరు గమనించండి, నేను కించపరుస్తున్నాను అనుకోకంటే మరొక మాట చెప్తాను అని అంతటోండిగా. కొన్ని ఉన్నాయి 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 170 సంవత్సరాలు, 300 సంవత్సరాల చరిత్ర ఉంది, మంచిదే. కానీ మన కండ్ల ముందు జరిగిన పరిణామాలు మీకు చెప్తాను. ఎవడో ఒక అతను రోడ్డు మార్జిన్లో కబ్జా చేశాడో, ఆక్రమించుకున్నాడు. ఏదో పేదవాడు 2 సెంట్లు ఆక్రమించుకుని చిన్న తాటాకు పాకేశాడు. సంవత్సరం తర్వాత తాటాకు తీసి పెంకేశాడు. ఓ సంవత్సరం తర్వాత మందిరాన్ని పెంచి రేకుల షెడ్ వేశాడు. ఓ 2 ఏళ్ల తర్వాత అది కాస్త తీసేసి స్లాబ్ వేశాడు. 1 సెంటుతో ప్రారంభించినాడు. ఇప్పుడు 6 ఎకరంలో మందిరం కట్టున్నాడు అనుకుందాం. కారణం ఏంటి? మరి 200 సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ. ఏది మరి అక్కడ? మరి మొన్న పాకేసాడు. 5-6 సంవత్సరాల్లో పెద్ద మందిరం కట్టి సేవ చేయ. కారణం ఏంటి? తండోపతండాలకు ప్రజలు కారణం ఏంటి? రెండు విషయాలు చెప్తాను. దురద చెవులు కలిగిన వాళ్ళు కొంతమంది తండోపుతండాలుగా వేల మంది పరిగెత్తుతున్నారు. అదొక అనుభవం. అయితే ఉన్నతమైన ఉపదేశం కలిగి, పవిత్రమైన బాటలో, పవిత్రమైన ఆశయాలతో, పవిత్రతయ పునాదిగా కలిగిన సంఘాల్లో కూడా ప్రజలు వెళుతున్నారు. నేను కాదనట్లే. ఉపదేశం ఇక్కడ యేసు ప్రభుని గురించి అక్కడ ఎందుకు రాశారంటే, అక్కడ చదువుదాం ఆ మాట ఒకసారి. ఆగమ్మా, 14వ వాక్యం నుంచి, 22:14 నుంచి.
అందులో కూడా ఏర్పరచబడిన వాళ్ళు సైతం మోసపుచ్చేవాళ్ళు కొంతమంది, అబద్ధ బోధకులు, దుర్బోధకులు, దురద చెవులు కలిగిన విశ్వాసులు, అబద్ధ ప్రవక్తలు ఒక ప్రక్కన, దుర్బోధలు బోధించేవాళ్ళు ఒక ప్రక్కన. అయితే దుర్బోధలు బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవులు దురద పట్టిన వాళ్ళు వెళ్ళి గోకించుకునేవాళ్ళు కొంతమంది. అవి వేల మంది పరిగెత్తున్నారు. దేనికి? ఏముంది అక్కడ? ఒక ఉపదేశం ఉందా? ఏముంది అక్కడ? ఓ పిట్టకథ ఉంది. ఏముంది అక్కడ? డబ్బులు అడుగుతున్నారు. ఏముంది అక్కడ? ఎక్కడికి పరిగెడుతున్నారు? యోధా, నువ్వు మాత్రం మాన్యత కలిగిన జెంటిల్ టీచింగ్, మాన్యత కలిగిన పవిత్రమైన బోధన బోధించు. అపోస్తులకి, ప్రవక్తలకి ఒక్కసారి అప్పగించబడిన బోధన బోధించు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గరే స్వచ్ఛత ఏంటది అంటుంటారు. నిజమే, కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తే అక్కడ స్వచ్ఛత కాకపోతే ఇంకేముంటుంది? అర్థమవుతాం మీకు? అక్కడ నువ్వు ఏం చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా ఏమి మాట్లాడకుండా ఏదో చెప్తూ ఉంటారు. ఎవరో ఉంటారు అక్కడ ఎవరో ఉండరో ఏదో చెప్తూ ఉంటారు, వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. ఇక ప్రయోజనం ఏముంది? ఎవడో పాస్టర్ గారు కొంచెం ఘాటుగా, హాటుగా చెప్తున్నాడు. సంఘస్థులు ఒక 50 మంది కలిసి పెద్ద ఆయనకి ఫోన్ చేస్తారు. పెద్దయ్య గారు, మీరు ఉంటారండి? మేము వస్తున్నామండి. ఈ సంఘ పెద్దలు ఒకరు ఉంటారు, వీళ్ళు ఇంటిని పరిపాలించుకోలేరు. ఇంట్లో ఏమో ఏగల మోత, చర్చిలో ఏమో గప్పాల మోత ఉంటుంది ఒక్కొక్కడికి. వెళ్ళారు పెద్ద ఆయన దగ్గరికి. మా పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలండి. సరే, వీళ్ళు చెప్పే మాట, చెప్పుడు మాటలు ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆదివారం ఆఖరి వెనక్కి ఈయన అంటాడు, ప్రియులారా, నా ప్రసంగాలు మిమ్మల్ని కొంచెం గాయపరిచుండొచ్చు. గాయములు చేయు దెబ్బలు హృదయాన్ని గుణపరుస్తాయి. లెట్ ఇట్ బి. ఈ ప్రసంగాల వలన మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయించగలరు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, ప్రభు రాకడలో మీరు ట్రాన్స్ఫార్మ్ కాలేరు. జాగ్రత్త. ఈ ప్రసంగాల వలన మీరు ప్రభు రాకడలో రూపాంతరం చెందగలరు. నన్ను ట్రాన్స్ఫర్ చేశారనుకో, నేను వెళ్ళిపోతా. ప్రభు రాకడ వచ్చినప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ కాలేరు, జాగ్రత్త అని ముగించి వెళ్ళిపోయాడు. నిజమే, ఈ రోజున దురద చెవులు కలిగిన వాళ్ళు వాళ్ళ స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడం కోసం భయంకరమైన బోధలు. నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లే, మనల్ని అనేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఈ అనేవాళ్ళు అందరూ ఎవరంటే పట్టుమని 25 మంది ఉండరు ఆడికి. ఎందుకంటే జలఫోన్ ఒకటి దొరికింది కదా, ఇది ఉన్న ఇది జలే, ఇది పట్టుకొని జల 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 గోకుతూ ఉంటారు. జల గోకుడు. ఇది ఒకటి దొరికింది కదా జల. ఆ జలఫోన్ ఉన్న ప్రతివాడు దురద కదా. ఒకటి అనుభవాలు, సంఘాలు, ఉపదేశం ఒకటి ఉంది కదా. విడివిడి జ్ఞానంతో ఎవడు మాట్లాడకూడదు. ఈ మధ్య ఎవరో ఒకడు మాట్లాడుతున్నాడు. ఎట్లిస్తారు? అంతమందికి బల్లారాధన ఎట్లిస్తారు? ఎన్ని రొట్టెలు విరిచేది? బుద్ధి లేదా ఆ సేవకుడికి అని మాట్లాడుతున్నాడు ఒకడు. ఏంటో చూద్దాం ఉన్నాం. యేసు ప్రభు ఎన్ని రొట్టెలు విరిచారు? ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని, ఒరే బుర్ర తక్కువడా, అక్కడ ఉన్నది 12 మంది శిష్యులు, మా వాళ్ళలో ఒకడు సగం తిని వెళ్ళిపోయాడు. వాడి కొంపలు తగలబడిపోయినట్టు యోధ వెళ్ళిపోయాడు. ఈ 11 మందికి ఎన్ని రొట్టెలు కావాలి? అర్థమైంది మీకు? ఒక్క రొట్టె చాలు. 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు, ఓ 1000 మంది పిల్ల జల్లా ఉన్నప్పుడు ఎన్ని రొట్టెలు ఇరిచారు అక్కడ? అది చెప్పడం. ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, సంఘం అంటే పిచ్చి పిచ్చి వేషాలు ఏమాకండి. 10 మందికే రొట్టె ఇవ్వాలంట. వీడికి 10 మందే ఉన్నాడు ఆ సంఘంలో. వీడికి ఒక ఫోన్ ఒకటి దొరికింది, చెప్తా ఉన్నాడు 10 మందికి. ఏంటండి అది? నాకు అర్థం కావట్లే. భయంకరమైన దుర్బోధలు. నా మాటను ఎందులో పడితే అందులో ఏళ్ళు కాళ్ళు పెట్టి నాశనం కాకండి. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి పొరపాటున. ప్రభు రాకడ దగ్గర పడతా ఉంది. ఏర్పరచబడిన వారిని సహితం
మోసపుచ్చేస్తారు. యోధా యోధా, ప్రజలు నీ దగ్గరకు రావాలి, నీ దగ్గరకు వచ్చి నీకు విధేయులై ఉంటారు. అక్కడ ఉంది విధేయులు కాదు, అక్కడ నీ దగ్గరకు వచ్చి చేరుతారు. విధేయత సంగతి తర్వాత నీ దగ్గరకు వచ్చి చేరుతారు. ఎందుకంటే ఒకప్పుడు నీ ఉపదేశం వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. యోబు గ్రంథంలో ఒక చోటు ఉంటుంది, యోబు గ్రంథంలో, ఎవరైతే నీ ఆలోచన వినకుండా నిరాకరించి వెళ్ళిపోయారో వాళ్ళందరూ నీ ఆలోచన వినడానికి మరలా నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో మరలా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఇది దేవుని మాటలు, మీకు విరోధముగా గుంపు కూడిన వాళ్ళందరూ మీ పక్షపు వాళ్ళు అవుతారు. యోధా ఎవరిని విడిచిపెట్టద్దు. రాజదండం మాత్రం నీ దగ్గరే ఉంది. రాజదండం చేతిలో పట్టుకొని, ఇది రాజదండం చేతిలో ఉంటే రాజు ఎంత టీవీగా ఉంటాడు. రాజదండం చేతిలో పెట్టుకు, ఏంటమ్మా బాగున్నావా, చెమ్మచెక్కలు ఆడదాం అంటాడా? నీ దగ్గర రాజదండం ఉంది, అధికార దండం ఉంది. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని కరాఖండిగా ఆలోచాడు. బోధకుడా, నీ ఎవరికి మొహమాటలు లేకుండా మాట్లాడుతున్న బోధకుడా, కఠినంగా మాట్లాడేస్తున్నావు బోధకుడా, ధైర్యంగా మాట్లాడేస్తున్నావు బోధకుడా. అవును, దేవుని బిడ్డలు సింహము వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఉంటుంది, గుర్రాన్ని గురించి చెప్తూ ఉంటాడు, భీతి పుట్టించున్నది దాని దగ్గరకు వచ్చినా ఆ భీతి పుట్టించేదాన్ని వెక్కిరించుద్దంట. గుర్రం భీతి పుట్టించున్నది దాని దగ్గరకు వచ్చినా దాన్ని వెక్కిరిస్తుందట. హల్లెలూయా. గనుక నా దేవుని ప్రియులారా, ఎవరెవరైతే మనల్ని కాదనుకొని వద్దనుకొని అసమాధానంతో వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దేవుడు మన దగ్గరికి చేరుస్తాను. హల్లెలూయా. దావీదు ఒంటరోడే, ఎప్పుడు ఒంటరోడే దావీదు. గమ్మత్తు ఏంటో తెలుసా? ఒకానొక సందర్భం వచ్చింది, ఇక కుప్పలు తెప్పలుగా దావీదు దగ్గరికి వలసలు. బైబిల్లో రాసిన మాట, అప్పటి వరకు సౌలు ఇంటిని కాచిన వాళ్ళు కూడా తిన్నగా దావీదుతో వచ్చి కలిశారట. అందరూ వచ్చినప్పుడు దావీదు సావధానంగానే ఆహ్వానించాడు. కానీ పెంతెకోస్తోళ్ళు వచ్చినప్పుడు మాత్రం, యోధా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం, నాయనా సమాధానంగా ఉండడానికి వస్తున్నారా, మరలా పొల్లెటికి ఎలకడానికి వస్తున్నారా? కొంతమంది ఉంటారు, ఆ సంఘాలు వద్దనుకొని ఈ సంఘాలు వద్దనుకొని వస్తారా? ఎందుకు వచ్చారా వీళ్ళని ఆలోచించేలోపే కెలికేసి ఉంటారు. ఒక ఆంటీ అంట ఏసన్న గారి దగ్గరకు వచ్చి, ఏసన్న గారు, ఏం దౌర్భాగ్యమైన సంఘాలు, దరిద్రం. ఒక్క సంఘం మంచిదిగా, ఒక సేవకుడు మంచివాడు కదా, ఏం అర్థం కావట్లేదు నాకు. ఓ పని చేయండి ఏసన్న గారు, మీకు తెలిసిన మంచి సంఘం ఏదన్నా ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్తా. ఏసన్న గారు ఆలోచించి, అమ్మా ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా, మంచి సంఘం, మహిమ కలిగిన సంఘం, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటి టపీమని ఎగిరిపోయేది వాళ్ళేనమ్మా. అవునా? ఎక్కడా? చెప్పనుగా. అదేంటండి ఊరించి మరి చెప్పకపోతే ఎలాగా? నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, అర్థమైందా? దాన్ని కూడా నేను చెప్పను. దావీదు చూడండి, అదే దావీదు సైన్యం దేవుని సైన్యం వలె మహాదండ అయిందని ఉంది కదా. అక్కడ అందరూ వచ్చినప్పుడు హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేశారు దావీదు. యోధా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం, తన సొంత వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం, ఒరే సమాధానంగా వస్తున్నారా, లేకపోతే మరలా పొలలు పెట్టి సంఘాన్ని నాశనం చేయడానికి వస్తుంది? పిల్లలు, నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మౌనంగా ఇంట్లో కూర్చోండి. అంతేగాని సంఘాన్ని గనక పాడు చేస్తే సంఘం ఎవరిది? ఎవడైనా మిమ్మల్ని ముడితే
ఆడు ఎవరి కనుగుడ్డుని ముట్టినట్టు ఊరుకుంటాడా ప్రభు? ఊరుకుంటాడా ప్రభు? దేవుని సంఘానికి విరోధంగా లేచిన ఎవడైనా సరే మట్టి దెబ్బలైపోతాయి, పెంట కుప్పలైపోతాయి. ఆ ప్రభుత్వాలు కానీ, రాజ్యాలు కానీ, శాసనాలు కానీ, దేశాలు కానీ పెంట దెబ్బలైపోతాయి. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. వాళ్ళకే ఆ ట్రీట్మెంట్ అయితే సంఘంలో ఉంటూ సంఘ విశ్వాసిగా ఉంటూ సంఘాన్ని నాశనం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నీలో చేదైన వేరు మొలిస్తే నువ్వు కలవరపడతావు, అపవిత్రుడు అవుతావు, అనేకుల్ని కలవరపరుస్తావు. అవసరమా నీకు? నువ్వు చెడిపింది కాకుండా అనేకులు చెడగొట్టడం నీకు అవసరమా? నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఇంట్లో కూర్చో, ప్రార్థన చేసుకో, భక్తి చేసుకో. వీళ్ళందరూ నరకానికి వెళ్తారు, నువ్వు పరలోకానికి వెళ్ళు. నువ్వు ఏదో మనసులో పెట్టుకుని, ఎవరినో మనసులో పెట్టుకుని సంఘాన్ని అంతా కెలకాలని చూస్తే, సంఘాన్ని నా దేవుడు స్వరక్తమిచ్చి కొన్నాడు. దేవుడే స్వరక్తమిచ్చి కొన్నాడు సంఘాన్ని. దాన్ని పాడు చేయడానికి ఎవరైనా తెగిస్తే జాగ్రత్త. నాలుగో మాట ఆగు, పాయింట్ చెప్పని. గ్రాండ్ ట్రెజర్. 1 గుడ్ టెస్టిమనీ, 2 గ్రేట్ ట్రయంఫ్, 3 జెంటిల్ టీచింగ్, 4 గ్రాండ్ ట్రెజర్. 49:11. ఆమె చదవని అమ్మ, మళ్ళీ ఆవిడ బాధపడద్దుగా. చదువమ్మ, ఇందాక చదివినాం, చదువు. 100 కప్పలైనా సమ్మతితో చెరువులో కాపురం చేస్తాయి, కానీ 2 కొప్పులు మాత్రం 49:11. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తమ గాడిద పిల్లలను కట్టి చదువు. బట్టలు దేంతో ఉతుక్కోవాలి? గడి డిటర్జెంటేగా. సరే, గాడిద బలమైందా కాదా? ఎవడైనా ద్రాక్ష పాదు కడతాడా? ద్రాక్ష గాడిదని కడతాడా? దీని అర్థం ఏంటంటే, నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, గ్రాండ్ ట్రెజర్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ. తీగలు లేవు ఇక్కడ. ఒక్క ద్రాక్ష తీగకి గాడిదని కనుక గడితే, గాడిద కదా, కుక్క పిల్లలు గట్ట తెంచుకొని పోద్ది కుక్క పిల్ల ఒక్కటి. కానీ ద్రాక్ష వల్లికి అంటే, ఇప్పుడు వెదురు బొంగులు పొద చూశారు ఎప్పుడన్నా? అయితే మీరందరూ దసరా సెలవులకి రంపచోడవరం రండి, మిమ్మల్ని తీసుకెళ్తా. వెదురు బొంగులు పొద్దు చూపెట్టాకి. వెదురు బొంగులు ఒక్కటిగా ఉంటే వేరు, బోలెడన్ని వెదురు బొంగులు పొద ఉంటుంది. ఒక 100 వెదురు బొంగులు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఒక్క వెదురు బొంగు కడితే లాక్కెళ్ళిపోద్ది గాడిద. ఒక 100 వెదురు బొంగులు కలిగిన పొదకి, ఒక ద్రాక్షవల్లికి, ఉత్తమ ద్రాక్షవల్లి కంటే, దీని అర్థం ఏంటంటే, విస్తారమైన ద్రాక్ష చెట్లు ఉన్నాయి. వాటికి దీన్ని మొత్తాన్ని కలిపి కట్టారు. దీని అర్థం ఏంటంటే, ఆశీర్వాదం. ఒక్క ద్రాక్ష చెట్టు కాదు, ద్రాక్షవల్లులు, ఉత్తమ ద్రాక్షవల్లు. గాడిదని, గాడిద పిల్లల్ని, గాడిద తల్లిని, గాడిదల్ని, 10-15 గాడిదల్ని ఒకే ద్రాక్షవల్లి కట్టి పెట్టారంటే, ఆ ద్రాక్షవల్లి ఎంత దట్టమైన గుబురై ఉంటుంది ఒకసారి ఆలోచించు. అంటే అంత ఆశీర్వాదం. తండ్రి కొడుకుని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు అంతగా ఉండాలి. నీ బట్టలు,
నీ బట్టలు. మామూలు నీళ్ళతో స్నానం చేయడం వేరు, మినరల్ వాటర్తో స్నానం చేసేవాడిని మనం ఏమంటాం? మినరల్ వాటర్తో కడుక్కునేవాడిని ఏమంటాం? అంటే భోంచేశాక చేయి కడుక్కుంటారు కదా, అట్లా ఏమంటారు? అది ఆ వాటర్తో ఎందుకురా కడుక్కుంటా ఉంటాం. అది నేను చెప్పొచ్చింది. అంటే ఒకవేళ ఎవడైనా ఏమైందంటాను కడుక్కుంటే మనం ఏమంటాం? నీకేమన్నా ఆయన లక్షాధికారు బాబా, ఏమన్నా కడుక్కుంటావు నువ్వు మినరల్ వాటర్ అంటే. ఏది క్యాన్ 5 రూపాయలు, 5 రూపాయలు క్యాన్ కలిగిన మినరల్ వాటర్తో కడుక్కున్నోడనే మనం ఏమంటాం? నీకేమన్నా ఆయన లక్షాధికారు బాబా అంటాం. ఈయన బట్టలు ఎందులో ఉతుక్కుంటున్నాడంట? యోబుని గురించి ఒక మాట ఉంటుంది, నేను పెట్టిన అడిగల్లా, అది పెట్టిన అడిగల్లా కాదు, వాస్తవంగా అక్కడ ఉన్న మాట ఏంటంటే ప్రతి ఉదయ సంధ్యలో నేను నేత్తోనే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాను అని అర్థం. ఉదయం సాయంకాలం మొహం కాళ్ళు చేతులు దేంతో కడుక్కుంటున్నాడంట. ఏమనుకోకపోతే ఎవరన్నా ఒకరు లేవండి, నువ్వే లేవు, ఇది మా ఆఖరి చెల్లి. ఈ జనవరి నెల నుంచి ఇది సెప్టెంబర్ కదా, 9 నెలలు. ఈ 9 నెలల్లో నెయ్యితో ఎప్పుడైనా భోంచేసావు? ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు? నెలకు ఒకసారి. రైట్, నెలకు ఒకసారి నెయ్యితో భోంచేసిందంట. ఎంత? 2 చెంచాలా లేకపోతే 1 గ్లాసుడా? లేదుగా, 2 చెంచాస్. మన బతుకది. ఈ జియోబు ఉన్నాడే, జియోబు అంటే గజ్జోబు, జియోబు అంటే గజ్జోబు. ఆయన ఉదయం సాయంత్రం కాళ్ళు కడుక్కునేది ఎక్కడ? ఏమో రే జోబు గారు, ఆయనకు ఉందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆ కర్ణాటక, మరి ఏమనుకో మాకండి, మళ్ళా ఆయన దొడ్లో బకెట్ కూడా బంగారేనంట. చిచ్చి అంటే నేను అబద్ధం చెప్తాను, నేను మగ్గు బంగారే, ఆ కూర్చునేది బంగారు తాపడం అంట. ఆయనకు ఉందండి అంటే, ఆయనకు ఉంది, మనకు లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఉన్నోడు దేంతోన్నా కడుక్కుంటాడు, దేంతోన్నా ఉతుక్కుంటాడు. ఇప్పుడు జోదా నీ బట్టలు అంతా తెల్లగా ఉన్నాయి, కారణం ఏంటిరా? వాషింగ్ పౌడర్. మనం చెప్పే మాట తెల్లగా ఉంటాయి, కారణం ఏంటి? వాషింగ్ పౌడర్, గడి డిటర్జెంట్, ఏరియల్ పౌడర్. యోదా ఈ బట్టలు ఏంట్రా అంత తలతల్లాడిపోతున్నాయా? నాన్న ద్రాక్ష రసంలో బట్టలు ఉతుక్కున్నాను నాన్న. అంటే దాని అర్థం ఏంటి? ఆశీర్వాదం, ప్లెంటీ. దేవుని బిడ్డలు అంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేయాలి. యోదా మిగతా వాళ్ళ పరిస్థితులు కాదురా, నువ్వు ఎల్లప్పుడూ దేవునిని స్తుతించేవాడివి గనక అంత ఆశీర్వాదకరంగా ఉండాలిరా. నువ్వు నీ గిన్నె నిండి పొంగి పొరలాలిరా. గాడిదని ఎక్కడ కడతాం మనం? గాడిదని ఎక్కడ కడతాం? ఆ దిమ్మకో, స్తంభానికో, యాప చెట్టుకో కడతాం. ద్రాక్షవల్లికి కట్టరా. అంటే ఎన్ని ద్రాక్ష పాదులు ఉన్నాయో ఆ ఇంట్లో, ఎంత ఆశీర్వాదము. యేసు నామములో ఈ రాత్రి మొదలుకొని మీ దుఃఖ దినముల సమాప్తం లగునుగాక. యేసు నామములో ఈ రాత్రి మొదలుకొని అట్టి దరిద్రుల యొక్క బాధని పోగొట్టి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తునుగాక. యేసు నామములో దీనులు దరిద్రుల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన గుప్పిలి విప్పునుగాక. ఇదివరకు మీరున్న ఆర్థిక పరిస్థితిని నా దేవుడు యేసు నామములో హెచ్చించి ఆశీర్వదించునుగాక. మన ప్రవర్తన స్థిరపడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. గ్లోరియస్ ట్రాంక్విలిటీ. మొదటి మాట గుడ్ టెస్టిమనీ, 2 గ్రేట్ ట్రయంఫ్, 3 జెంటిల్ టీచింగ్, 4 గ్రాండ్ ట్రెషర్,
5 గ్లోరియస్, నీకు తొందర ఎక్కువే. 5 గ్లోరియస్ ట్రాంక్విలిటీ, మహిమ కలిగిన సమాధానం లేక నెమ్మది. కండ్లేమో రేడియం, పండ్లేమో మిల్కీ వైట్. కండ్లేమో రేడియం, రాత్రుల్లో కూడా దగ మెరుస్తూ ఉంటాయి, రేడియం. బైబిల్లో ఇంగ్లీష్ పాత తర్జుమాలో ఉన్న మాట ఏంటంటే, అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా. అది ఒక తర్జుమాలో ఏమున్నదంటే రేడియం. నీ కళ్ళు ఎర్రగా. ఏది? తాగుబోతాడు కళ్ళు కూడా చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపు కాదు. ఇప్పుడు పిల్లి కళ్ళు అందరికీ ఉంటాయి. అందరూ అందంగా ఉంటారా? ఉండరు. మరి ఎవరు అందంగా ఉన్నారు? చెప్పారు ఎవరు? ఐశ్వర్య రాయ్. ఎవరు? అదే పిల్లికళ్ళు అందరికీ ఉంటాయి, కానీ అందరూ అందంగా ఉన్నారా? యోధా, నీ కండ్లు ఎర్రగా ఉండాలి. రేడియం అంటే ప్రకాశమానంగా ఉండాలి. నీ పండ్లు పాలతో. మనమేమని పాడుకుంటున్నాం? యేసయ్యని గురించి మనమేమని పాడుకుంటున్నాం? పాలతో కడిగిన నయనాలు గలవాడు. ఆడరే, ఆ పాట ఎవరి దగ్గర ఉందా? నాకు చాలా ఇష్టం. పాలతో కడిగిన నయనాలు గలవాడు, నారే నారే తరే నారే నారే. పాలతో కడిగిన నయనాలు గలవాడు, నారే నారే తారే నారే 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 తరే నారే 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 సమరూపుడెవరు, నారే నారే తరే నారే 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 తరే నారే నారే. ఎంతో నీకెంతో నాకెంతో మనకెంతో సుందరుడా. చప్పట్లు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువలు రతనాల వలె పొదిగిన కన్నులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువలు రతనాల వలె పొదిగిన కన్నులు. కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనులోయి. విలువైన సుపొసగి పరమేరి తనయయుతో, నీకెంతో నాకెంతో మనకెంతో సుందరుడా. చప్పట్లు. ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు,
ధవల వర్ణుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు సమరూప పురుషుండు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు అవలీలగా గుర్తిల్చగలను ఎంతో నీకెంతో నాకెంతో మనకెంతో సుందరుడు హల్లెలూయా 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 స్తుతించరే రే చిరులారా మనసారా బురురా హల్లెలూయా అని పాడి స్తుతించరే రారే రారే అమ్మలారా రారే రారే అక్కలారా రమ్యమైన యేసు కూడా రారే రారే అన్నలారా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. కళ్ళు ఎలా ఉండాలట? కళ్ళు ఎలా ఉండాలట? ఎర్ర కాటు కళ్ళు కాదు. కాటు కళ్ళు చూసి మాయ చేయమాకండి యెజబెల్లాగా. కాటుక కళ్ళు కాదు, ఎర్రగా ఉండాలి. మీన్స్ రేడియం, ప్రకాశమానంగా ఉండాలి. కళ్ళు ప్రకాశమానంగా ఉండాలి. ఎందుకు తెలుసా? యేసయ్య అంటారు, మీ కండ్లు మీ దేహానికి దీపాలు. మీ కండ్లు మీ దేహానికి దీపాలు. ఈ దీపాలు ఎప్పుడు ప్రకాశమానంగా ఉండాలి. కండ్లల్లో కాంతి తగ్గిందో దేహం చీకటైపోతుంది. జాగ్రత్త. మీ కండ్లు ప్రకాశమానంగా ఉండాలి. కండ్లు ప్రకాశంగా ఉండాలంటే ఐటెక్స్ వారి కళ్ళు ప్రకాశంగా ఉండాలంటే సామెతల్లో ఉంటుంది, కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి ఆనందం. కళ్ళు ప్రకాశమానంగా ఉండాలంటే హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి. ఎఫ్ మేజర్. అందుకే ప్రఖ్యాత కీర్తనాకారిణి. ఎఫెక్టులకు కాంతి రేఖలు కారు చీకటిలో కల్వరి కిరణమై కఠిన హృదయమును కరిగిల్చినావే. నీ కార్యములను
నీ కార్య కొట్టు కొట్టు మనసులో నెమ్మదిని కలిగించుటకు మనసువలే కృపను కురిపించితివి. అందరూ మనసులో నెమ్మదిని కలిగించుటకు మనసువలే కృపను కురిపించితివి. ఆరమును కార్యం గొడవ గొడవ కఠిన హృదయమును కరిగించిన కొట్టు కొట్టు కార్యములను
పండ్లు ప్రకాశమానముగా ఉండాలి. మీ పండ్లు తెల్లగా అంటే పరిశుద్ధతకి నాంది. కండ్లేమో ప్రకాశమానముగా ఉండాలి, పండ్లేమో పవిత్రమైన హృదయానికి సూచన. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి, పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. ప్రభు రాబోతూ ఉన్నారు. మీ తలలు పైకెత్తండి. మీరు కాదు, ప్రభు చెప్పిన మాట. ఈ సంగతులు జరగడం ప్రారంభించిన తరువాత, ఈ సంగతులు జరగడం ప్రారంభించిన తర్వాత భయపడకండి. మీ తలల పైకెత్తి ధైర్యం వహించండి. మీ విమోచన సమీపించున్నది. లాస్ట్ రిడెంప్షన్, ఆఖరి విమోచన, కడవరి విమోచన. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు చెప్తారు, మీ తలల పైకెత్తి ధైర్యముగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో అదిగో అలంకరింపబడిన రాజుని మీరు కన్నులారా చూడాలి. మీ కళ్ళు ప్రకాశమానముగా ఉండాలి, మనోనేత్రాలు తేటగా వెలిగించబడాలి. పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యాన్ని చూడాలి. సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె యేసయ్య బట్టలు, యేసయ్య వస్త్రాలు ఏ చాకలి చలవ చేయలేనంత తెల్లని మంచు వలె, హిమము వలె. హిమము దేనికి సాదృశ్యం? పవిత్ర హృదయం. తెలుపు పరిశుద్ధతకి ముంగుర్తు. వేవేల దూతగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యూదా, షిలోహు వచ్చు వరకు నీ దగ్గర నుంచి రాజదండం తొలగిపోదు. సంఘమా, యేసయ్య మేఘాల మీద ప్రత్యక్షమైనప్పుడు ముసుగు లేని ముఖము గలవారమై మనం ఆయన చూడబోతున్నాం. మహిమ నుండి అధిక మహిమని పొందాలి, మహిమ నుండి అధిక మహిమని పొందాలి. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి. ప్రభు యొక్క ఆత్మ చేత, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడదుముగాక. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. పరిశుద్ధాత్ముడు ప్రతి మాటని ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి మనల్ని ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి. అందరూ మోకరించి వెత్తబడిన వర్తమానాన్ని మరొక్కసారి రీక్యాప్చులేట్, మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఓ తండ్రి తన బిడ్డ మీద ఉన్న ఆశ అందరినీ కాదు కానీ యోధాని, యోసేపుని, అన్ని సంఘాలని దేవుడు ఆశీర్వదిస్తారంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయన దృష్టిలో పెంతెకోస్తు